ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు వీడియోని కంటిన్యూ చేసేయండి. ఈరోజు సండే కదా, సో అందుకోసం అని చెప్పి మేము కొంచెం లేట్గా లేచాము. లేస్తూనే వీడియో కాల్స్తో మాట్లాడుతూ టైం అయిపోయిందనమాట. ఇంకా లేచిన వెంటనే ఈ విధంగా పిల్లల కోసం నా కోసం అయితే 2 ఎగ్స్ లెక్క రోజు పెడతాం కదా, సో డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ అయితే మార్నింగ్ కంపల్సరీ. ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసేసి మూత పెట్టేస్తే దాని పని అయితే అది అయిపోతూ ఉంటుంది. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేము ఇది కొని అయితే ఒక 8 years అయిపోయింది. మా డాడీ అయితే అప్పుడు జార్ఖండ్లో ఉన్నప్పుడు కొనేసి ఇచ్చారు 1000 రూపీస్ పెట్టి. ఇప్పటి వరకు అయితే ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను. సో మరి మీకు కూడా చాలా పొడిగా చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ని యాడ్ చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే వేరుశనగ పలుకులు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకుని, పచ్చిమిర్చి, జీడిపప్పుల్ని యాడ్ చేసి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం క్యాప్సికము, అలాగే గ్రీన్ పీసు, క్యారెట్, బీన్స్ ముక్కలు యాడ్ చేసేసి ఒకసారి హై ఫ్లేమ్లో ఒక 2 to 5 minutes వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 tablespoon సాల్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మంచి టేస్ట్ రావాలి అనుకుంటే 1 tablespoon జీలకర్ర పొడి, ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే 1 కప్ వరకు నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. నార్మల్ సేమియా అయితే కొంచెం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా మనం ఈ వెజిటేబుల్స్లో వేసి ఒక 5 minutes పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి చాలా పొడిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ వెజిటేబుల్స్లో కలిసినట్టు అంతా కూడా మంచిగా కలుపుకొని ఇందులో 1 కప్పుకి నేను 2 కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే మనం వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, మంచిగా బాయిల్ అవ్వాలి అంటే కంపల్సరీగా 1.5 అయితే వేసుకోవాలి. లేదు అనుకుంటే 1 కప్పుకి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ అవ్వడం వల్ల 1.5 వేసుకొని మూత పెట్టి ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. లేదు అనుకుంటే ఒక 5 minutesకి ఒకసారి ఓపెన్ చేస్తూ ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెడితే చాలా టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది అనమాట. ఎన్ని గంటలైనా సరే అస్సలు అంటుకోకుండా చాలా పొడిగా ఉంటుందన్నమాట. ఇంకా మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే 2 eggs అలాగే ఈరోజు సేమియా ఉప్మా అయితే ఇచ్చేసాను. ఇంకా మా రిషితాకి రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది తిన్న తర్వాత అయితే నేను ఒక 12 o'clock వరకు చదివించాను అనమాట. ఎందుకు అంటే మళ్ళీ మండే నుంచి ఎగ్జామ్స్ కదా, సో అందుకోసం అని చెప్పి చదివించకపోతే అసలు అల్లరి అయితే తింది చాలా టూ మచ్గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఈరోజు ఏం స్పెషల్స్ లేవు. మెంతికూర, అలాగే టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పాలు కూడా మరిగిపోయాయి. ఈ 2 కూడా పక్కన పెట్టేసా. ఇంకా మళ్ళీ మా పిల్లలకి మధ్యాహ్నం పడుకోబెట్టి లేచిన తర్వాత పాలు ఇచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు ఏదైనా వాళ్ళ డాడీ అయితే దూరంగా ఉండి అది చేయి ఇది చేయి అని చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఎవరైనా సరే చేస్తే తెలుస్తుంది. రోజు కూడా ఈ చలికాలంలో ఈ వంటలు చేసి నా చేతులు అయితే పొక్కిపోతున్నాయి. ఈ రోజు అయితే చాలా సింపుల్గా ఈ విధంగా స్వీట్ కార్న్ అయితే 2 వైపులా మంచిగా కాల్చేసి, ఇంకెలాగో వాళ్ళకి కూడా ఇష్టమే కదా, అందుకోసం అని చెప్పి ఒక ప్లేట్లో కొంచెం కారం, ఉప్పు వేసేసి నిమ్మకాయతో చక్కగా వీటికైతే అంటించేసి ఇచ్చేసాను. ఈ రోజుకైతే నా చేతులు కొంచెం రెస్ట్ దొరికిందనే అనుకుంటున్నాను. ఇంకా ఇది తినేసిన తర్వాత హ్యాపీగా ఈ రోజు అయితే ఇది నీ తీసుకో, ఇది తీసుకో, ఏం కాదు. పెట్టాను కారం. చూసారు కదా మా పిల్లలతో ఎలా ఉంటుందో మా ఇంట్లో అయితే. సో మరి ఈ రోజు అయితే ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.